ఈ రోజు మనం బ్రెడ్ శాండ్విచ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా బ్రెడ్ ని తీసుకొని దాని మీద చీజ్ ని అప్లై చేసుకోవాలి. ఈ విధంగా చీజ్ ని అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసి పెట్టుకున్న బ్రెడ్ మీద సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ని వేద్దామండి. ఇప్పుడు దీని మీద సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి అండి, ఇప్పుడు దీని మీద కట్ చేసి పెట్టుకున్న టమాటాలు, దాని తర్వాత గ్రేట్ చేసి పెట్టుకున్న కీరా అండి, దాని తర్వాత గ్రేట్ చేసి పెట్టుకున్న క్యారెట్, కొంచెం చాట్ మసాలా కూడా స్ప్రింకిల్ చేసుకోవాలండి దీన్ని. దాని తర్వాత చాప్ చేసి పెట్టుకున్న కొరియాండర్ లీవ్స్ అండి. ఇప్పుడు పైనుంచి మయోని యాడ్ చేద్దామండి. మయోని దీని మీద బాగా స్ప్రెడ్ చేయాలండి. ఇప్పుడు దీన్ని ఇంకో బ్రెడ్తో కవర్ చేద్దామండి. ఇప్పుడు బ్రెడ్ శాండ్విచ్ రెడీ అండి. దీన్ని ఇలానే తినొచ్చు, లేకుంటే ప్యాన్ పై ఫ్రై చేసుకుని కూడా తినొచ్చు అండి. శాండ్విచ్ని ఫ్రై చేసుకుందామండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి హీట్ అవ్వనివ్వాలండి. దాని తర్వాత ఒక స్పూన్ నెయ్యి అన్న బటర్ అన్న యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు దీని మీద మనం రెడీ చేసి పెట్టుకున్న శాండ్విచ్ని ఇలా ఉంచాలి. ఇలా దీన్ని కదుపుకుంటూ రోస్ట్ చేసుకోవాలండి బ్రెడ్ని. ఇప్పుడు మనం ఇంకోవైపు టర్న్ చేసుకుందాం. ఇప్పుడు ఇంకొంచెం నెయ్యిని యాడ్ చేద్దామండి. అంతే అండి, మన బ్రెడ్ శాండ్విచ్ రెడీ. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని కట్ చేద్దాం. చూడండి, ఇప్పుడు పిల్లలు దీన్ని ఎంతో బాగా ఇష్టంగా తింటారండి. మీరు కూడా ఇంట్లో తప్పక ట్రై చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.